మీ ఇన్కమ్ అప్ టు 12 లాక్ అయితే జీరో ట్యాక్స్ అని ప్రీవియస్ వీడియో లో చూసాం. 12 లాక్ కంటే ఎక్సీడ్ అయితే ఎంటైర్ అమౌంట్ పై ట్యాక్స్ పే చేయాలని కూడా చూసాం. కానీ ఇక్కడ ఒక మీకు చిన్న రిలీఫ్ ఉంది. ఎగ్జాంపుల్ మీ ఇన్కమ్ వచ్చేసి 12,10,000 అనుకుందాం. ఇది 12 లాక్ కంటే ఎక్సీడ్ అయింది కాబట్టి ఎంటైర్ అమౌంట్ పై ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. 0 to 4 లాక్ ట్యాక్స్ ఏమీ లేదు. 4 to 8 లాక్ 4 లాక్ పై 5% అంటే 20,000 ట్యాక్స్. 8 to 12 లాక్ 4 లాక్ పై 10% ట్యాక్స్ 40,000. 12 to 12 లాక్ 10,000 10,000 పై 15% అంటే 1,500. టోటల్ ట్యాక్స్ వచ్చేసి 61,500. మీ ఇన్కమ్ చూస్తే 12 లాక్ టు 12 లాక్ 10,000 అయింది. 10,000 ఇంక్రీజ్ అయింది. ఈ 10,000 ఇంక్రీజ్ అవ్వడం వల్ల మీ ట్యాక్స్ వచ్చేసి 61,500. బట్ వెయిట్, ఇక్కడే మీకు రిలీఫ్ ఉంది. మీ ఇంక్రీజ్ అయిన ఇన్కమ్ కంటే మీ ట్యాక్స్ పేయబుల్ ఎక్కువ ఉంటే మీ ఇంక్రీజ్ అయిన ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. మీ ఇంక్రీజ్ అయిన ఇన్కమ్ ఎంత? 10,000. మీ ట్యాక్స్ అమౌంట్ ఎంత? 61,500. సో మీరు 10,000 పే చేయాల్సి ఉంటుంది. అంటే మీకు 51,500 రిలీఫ్ వస్తుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇన్కమ్ 12,50,000 అనుకుందాం. 12,50,000 పై ట్యాక్స్ వచ్చేసి 67,500. మీ ఇంక్రీజ్ అయిన ఇన్కమ్ 50,000, ట్యాక్స్ వచ్చేసి 67,500. సో మీరు 50,000 ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ మీ క్లారిటీ వచ్చి ఉంటుంది. ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ట్యాక్స్ అని కమెంట్ చేయండి. మీ DM లో క్లారిఫై చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ ఫాలో అవ్వండి.